నమస్తే మిత్రులారా. మున్సిపల్ ఎన్నికలు లెక్కింపులు ఉదయం నుంచి సాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పలుమార్లు పలు విధాలుగా అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎవరైతే ఓట్లు లెక్కింపు చేస్తున్నారో వాళ్ళతో కలిసి కొంత డిస్కషన్ కూడా పెట్టడం కూడా జరిగింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే సంగారెడ్డి గడ్డపోతారం మున్సిపాలిటీలో బోని కొట్టడం జరిగింది. ఇదే గడ్డపోతారం మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉంటే ఆ 18 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తిప్పి తిప్పి కొడితే 3 మాత్రమే వార్డులు గెలుచుకోవడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ పరంగా చూసుకుంటే గుండు సున్నానే మిగలడం జరిగింది. తర్వాత 1వ వార్డు మాత్రం స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకోవడం జరిగింది. 1వ వార్డుని కూడా తను గెలుచుకోవడం కూడా జరిగింది. ఇదే లెక్కను చూసుకుంటే మొదటి బోని కాంగ్రెస్ పార్టీని హరాయించినట్టుగా, కాంగ్రెస్ పార్టీని వంచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇదే సంగారెడ్డి గడ్డపోతారం మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డ్స్ ఉన్నాయి. 18 వార్డ్స్లో రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా అదే చెప్పాను. రేవంత్ రెడ్డి గారు మొత్తం 7 సభలు పెట్టిండు. దేనికోసం? ఇదే మున్సిపాలిటీ ఎన్నికలు మీరు నాకు ఓట్లు వేస్తే మీకు రైతు బంధు ఇస్తా, 6 గ్యారెంటీలు ఇస్తా అనుకుంటూ ఆయన బ్లాక్మెయిల్ చేసిన విధానాన్ని కూడా మనం చూసాం. అయితే మొత్తం రేవంత్ రెడ్డికి వచ్చింది ఎంతయ్యా? కాంగ్రెస్ పార్టీకి మొత్తం తిప్పి కొడితే ఈరోజు ప్రజలు యొక్క సంగారెడ్డి గడ్డపోతారం మున్సిపాలిటీలో ప్రజలు బాగా చైతన్యవంతమై ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం కొడితే 3 వచ్చింది. ఇట్లా మొత్తం కడితే 3, మొత్తం 14 మంది మంత్రులు. ఎవరు? 14 మంది మంత్రులు. ఆ తర్వాత మన సీఎం గారు మొత్తం 17 సభలు పెడితే వీళ్ళకు వచ్చింది 3. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ కోసం, ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్న ప్రతిపక్షంగా భారతదేశంలోనే ఏకైక పాత్ర పోషిస్తుంది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ప్రజల పక్షాన కానీ ఏమైనా స్కాములు జరిగిన విషయంలో కానీ అక్కడ నిలబడేది కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కలిసి 14 వార్డులు కైవసం చేసుకోవడం జరిగింది. మామూలు బోని ఇది. ఈరోజు అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీకి డీజేలకి ఇట్లా ర్యాలీ తీసుకొని దుమ్ము ఎగురుతున్న సందర్భం కూడా మనకు అవపడుతూ ఉంది. ఈ లెక్క ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా మోసాలు చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ, గ్యారెంటీలు, పథకాలు ఏది రాకుండా వీళ్ళు ఎంత నాటకాలు చేసారో మీరు చూసింది. అవన్నీ వాటిని ఎండగట్టడానికి అంతో కొంత ఈ 3 అభ్యర్థులు గెలిచిరంటే నాకు తెలిసి ఈ అభ్యర్థులు మొహం చూసి ఓటేశారు, వ్యక్తిగతాన్ని చూసి ఓటేశారు, ఆయన గుణగుణాలను చూసి ఓటేశారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని అనుకుని ఈ కాంగ్రెస్ పార్టీకి 3 వార్డులు రాలా. ఓన్లీ వ్యక్తిని మాత్రం చూసే ఓటేశారు. కానీ రేవంత్ రెడ్డి కూడా ఊహించలేదు కావచ్చు. ఈ ఫస్ట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ఏ బోనిగొట్టుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో గజగజ వణుకుతుండు కావచ్చు. ఈ లెక్కన ఇది హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక బీజేపీ సంగతికి వస్తే ఇది గుండు సున్నకండే మిగిలిపోయింది. బీజేపీ ఒక్కటి కూడా కొట్టలేకపోయింది ఇదే సంగారెడ్డి గడ్డపోతారం మున్సిపాలిటీలో. ఇక అదర్స్ పరంగా చూసుకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక అతనిదే గెలవడం కూడా జరిగింది. ఈ లెక్కన మీరు చూసుకోవచ్చు ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కొట్టగలుగుతుంది. నిజంగానే ప్రజలు వ్యతిరేకతతోటి ఉన్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి భయభ్రాంతులు చేసి ఆయన బ్లాక్మెయిలింగ్ చేసి ఓటింగ్ వేయించుకునే కార్యక్రమాలు ఉందా, లేకుంటే ఓట్ల లెక్కింపుల ముందే ఎవరైతే ఆ ఓట్లు లెక్కింపు చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఈ ఎమ్మెల్యేలందరూ ఏకమయ్యి మాట్లాడే దానిపైన కూడా కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. మరికొంత సమాచారం అందుతూ ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఆ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెట్లు మొత్తం సీల్ లేకుండా మొత్తం ఖాళీగా ఉన్నట్టుగా కొన్ని ఏరియాల్లో కూడా సమాచారం వస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలు ఇందులో ఓట్ల రిగ్గింగ్ జరిగిందా, లేకుంటే రాత్రి మార్చే కార్యక్రమాలు చేశారా అన్ని లెక్కింపు ఇలా సాయంత్రం వరకు బయటపడే అవకాశం ఉంది. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ కనుక పూర్తి స్థాయిలో ఈ 116 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ 116 మున్సిపాలిటీలు ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఈ 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో 60% కొట్టినా కూడా, ఒక 60 మున్సిపాలిటీ కొట్టినా కూడా బీఆర్ఎస్ని ఆపే తరం ఎవరి తరం కాదు. కూడా బీఆర్ఎస్ని ఎవరిని అసలు ఆపేటోడే ఉండడు. ఇక బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాలు, విజృంభించే కార్యక్రమాలు అవన్నీ ఇక పడుతుంది వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్రం విడిచి దేశం విడిచి పారిపోవడం ఒకటే తక్కువ ఉంటుంది. ఈ లెక్కన సాగుతూ ఉంది. మరికొన్ని విషయాలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.